తమ్ముళ్ళకి మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. నాగార్జున రక్షాబంధన్ చేసుకున్నప్పుడు వాళ్ళ సిస్టర్తో చేసుకున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అవుతాను. ఎందుకంటే నాకు చాలా ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్క అన్నయ్య నన్ను చాలా అంటే చాలా మంచిగా చూసుకుంటారు. పెళ్ళైపోవడం దించుతారు. సరే కట్టి చంద్రుడి రాఖీ సినిమా ఎన్టీఆర్ తిప్పి వేస్తారు. ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏ దిక్కున మొదలైనోళ్ళు ఒక గుండెకు చప్పుడు. మనం ఎవరికైతే కడతారో వాళ్ళకి ఏ ఆపద వచ్చినా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రక్షకు మేము రావాలి. బాను దాని మీద చిన్న చేయాలని కింద తొక్కుతారు. జీవితంలో నీకు రక్ష ఉంటా. ఓకేనా? రక్షాబంధానికి రక్షిస్తున్నా. చిల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం. మొత్తం ఇట్లా నిండిపోద్ది. ఇలా ఇన్ఫెక్షన్ కొవ్వు. సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు. ఇప్పుడు నాకు కావాలి. రేపు కాదు ఇప్పుడే కావాలి. కనిపించని దేవుని కన్నా నన్ను పెంచిన అన్నే విన్న ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే. మమ్మలానే ఇంక ఇడా చూసుకునేది అందా. ఇదే ఫుడ్ పెడుతుంది, ఇది అన్నీ చేస్తుంది. ఈ ఇయర్ ఇయ్యద్దు నేను, ఎందుకంటే నాకు సృష్టి ఉందనమాట. మా ఇంట్లో చీమని చంపేసిన. సో హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమౌని అఫీషియల్. గైస్ ప్రతి ఒక్కరికి హ్యాపీ రక్షాబంధన్. మా అన్నయ్యలకి, మా తమ్ముళ్ళకి, మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. గైస్ మీ అందరికీ ఒకటి చెప్పాలి ఏంటంటే, ఈ ఇయర్ నాకు రక్షాబంధన్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే నేను దాదాపుగా 3 years నుంచి నేను రక్షాబంధన్ చేసుకోలేదు. ఎందుకంటే మా బ్రదరు, నా ఓన్ బ్రదరు అండ్ 3 years నుంచి రాడు. నాకు ఎప్పుడు ప్రతి ఇయరు నాగార్జున రక్షాబంధన్ చేసుకున్నప్పుడు వాళ్ళ సిస్టర్తో చేసుకున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అవుతాను. ఎందుకంటే నాకు చాలా అన్నయ్యతో బాండింగ్ ఎక్కువ. అంటే నేను అన్నయ్య బాండింగ్ ప్రతి ఒక్క అమ్మాయికి ఎమోషనల్. ఆ ఎమోషనల్ నాకు కూడా ఉంది. మా అన్నయ్య కానీ మా అన్నయ్య దూరంలో ఉంటాడు పాపం. తన బిజీలో, తన లైఫ్ స్టైల్లో తను ఉంటాడు. అందుకే నేను ఎప్పుడు ప్రతి రక్షాబంధన్ వచ్చినప్పుడు ఎవరికి కట్టా వాడికి తప్ప. అట్లాంటిది ఇయరు నాకు దేవుడో మరి లేకపోతే ఏమో తెలీదు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్క అన్నయ్య నన్ను చాలా అంటే చాలా మంచిగా చూసుకుంటారు. ఒక్కొక్కరి పేరు చెప్పాలంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. నా శ్రీ అన్న అయినా, వంశీ అన్న అయినా, లేకపోతే ఎవరు వైన్స్ అన్న అయినా, లేకపోతే సోన్ అన్న అయినా, ఎవరైనా నన్ను చాలా మంచిగా చూసుకుంటారు. ప్రతి ఒక్కరితో నాకు చాలా ఎమోషనల్ ఉంది. ఇయర్ అయితే నేను వాళ్ళకి రాఖీ కట్టి నా ప్రేమను చూపిద్దాం అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఇయర్ నాకు చూసినారా నా కొంగంత నిండిపోద్ది వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లతో. అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి ఏమవుతుందో చూడండి. లాస్ట్ వరకు ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషనల్ కదా. ఈరోజు మీరు అందరు కలిసి కట్టలు ఎక్కువ ఇస్తారని చెప్పేసి
డబ్బుల కోసం కడుతున్నావా? చీ కాదన్న, మేము ఇది ప్రేమతో కడుతున్నారు. అసలు నిజం చెప్పాలంటే నేను 3 years తర్వాత ఇప్పుడు రాఖీ పండుగ చేసుకున్నాం. మా అన్న 3 years వరకు అసలు రాలేదు. రాఖీ కూడా కట్టించుకున్నాడు. వాడు అక్కడ కాదు లేదన్న, వాడు అక్కడ ఉంటాడు. అదే డాన్స్, నెల్లూరులో డాన్స్ కి ఉంటాడు, అక్కడ జాబ్ చేస్తాడు. దానివల్ల నేను 3 years రాఖీ పండుగ చేసుకోలేదు. ఈరోజు గ్రాండ్ గా చేసుకుందాం ఫిక్స్ అయిపోయా. ఈరోజు మీరు అందరూ మాట్లాడినాగో, మీరు పైసలు ఇస్తే నేను బ్రాండ్ జీజా అన్ని పెట్టిస్తాను కిందకి. అవునన్నా, మీరు పోకపోతే నాకెవరున్నారన్న? అసలు పైసల గురించి ఎవరు కట్టరు, ఎవరు పైసల గురించి లేదు. అలా ఏం లేదు. ముందు ప్రేమతో మీ అందరికి రాఖీ కడతాను. మంచిగా దీవించండి, మంచిగా ఇయర్ మంచిగా అవ్వాలని దీవించండి. అంటే ఇయర్ పెళ్ళి అయిపోవాలని దీవించండి. చెప్పు. 23 years అన్నా, ఇంత పొట్టిదానిలా కనిపిస్తున్నాను. 24. ఆడికి నాకు 1 year గ్యాప్. అంతే, మరి ఏం చేయలేం. సరే ఇప్పుడు రాఖీ కట్టించుకుందండి. చేతిలో అట్లా అందరూ ఒకేసారి కట్టేస్తావా అందరికి? ఇట్లా ఇస్తే అందరి మీద పట్టుకోండి. సరే కట్టి. తందానే 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 చూసారా? సరే ఫస్ట్ చేయి ఇవ్వండి. ప్రతిజ్ఞ భారతదేశం పొట్టు పెడుతుందా? మా దాంట్లో ఫస్ట్ అక్కడే చిన్నది రాఖీలా? రాఖీ సినిమాలు ఎన్టీఆర్ అవునా? దీంట్లో ఎట్లా చేయొచ్చా? ఇస్తే రివర్స్ వస్తుంది చూడు, అడుకోవచ్చు. అన్నా నా రాఖీని ఎక్కిరిస్తున్నారు. నీవు కాదు, షాప్ వాడు పైసలు ఇస్తే ఇచ్చిండు. రాఖీ కట్టుకుంటాను నిజంగా. వీడియో కదా పెద్ద ప్లాన్ చేసి మీ మీద ప్రేమ ఎక్కువ కాబట్టి వీడియోలో అయితే పెద్దగా కనిపించాలి కదా మన వీడియో కోసం రాఖీ కడుతున్నారు. చీ కాదు, చెప్పాలా, వీళ్ళ మీద ప్రేమ ఎక్కువ కాబట్టి అందుకే పెద్ద పెద్ద రాఖీలు కట్టించుకుంది. ఫస్ట్ పైసలు ఆడు ఫస్ట్ అన్నాడు అందరు. ఎట్లా తెలుసా? SPD పవర్ రేంజర్స్. కూడా లేడమే ఇంకోటి తిప్పి వేస్తారు. ఎక్కడ పుట్టిన వాళ్ళు, ఏ దిక్కున మొదలైనోళ్ళు, ఒక గుండెకు చప్పుడు. నీకు చెప్పాలా, అన్న బిర్యానీ తెచ్చింది ఒకళ్ళు, అన్నకు ఒక బిర్యానీ వస్తుంది కానీ 2 బిర్యానీ తింటాడు. ఏడుకెళ్ళి ఎరికొచ్చినారా టీషర్ట్ షర్ట్? అది ప్యాంట్ క్రేజ్ ఉంది. 100 రూపాయలు 10. 1010. దొరికిపోతారు. వారు ఎక్కువసేపు చూపిరా నువ్వే డైరెక్ట్ కొలేవా? అమ్మో ఇది కావాలి. అన్నకి ఈ ఇయర్ కట్టించుకోకూడదు కొన్ని రీజన్స్ వల్ల. చెప్పన్నా ఎప్పుడు నీతో ఉంటదంట. చెప్పన్నా కట్టించుకోకూడదంట. పోనీరా పెట్టడం సుష్టి కాదురా, సృష్టి.
అందరికి అయిపోయిందా? అందరికి ఫ్యాక్టరీ అయిపోయింది. స్వీట్ పెట్టు. ఆశీర్వాదం చేయాలి. ఫస్ట్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. రక్ష ఇది రాఖీ అంటే రక్ష. మనం ఎవరికైతే కడుతారో వాళ్ళకి ఏ ఆపద వచ్చినా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రక్షకి మేము రావాలి. ఇది దీని అర్థం. కట్టించావు బాగానే ఉంది. దాని మీద చిన్న చేయాలని నేను కింద తొక్కుతాను. నీకే రే అలా మేము లవర్స్ అన్న మాకు గొడవలు ఉంటాయి పర్లేదన్నా మేము చూసుకుంటాం మీరు మధ్యలో రాకుండా అనద్దు. అట్లాంటప్పుడు ఇది కట్టద్దు. జీవితంలో నీకు రక్ష ఉంటా. ఓకేనా? రక్షాబంధానికి రక్షిస్తున్నా. చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం రెడీ పెట్టుకున్నాడు. కొట్టేదే ఎక్కువ ఉంటుంది ఆ బాబు. నన్ను ఈసారి కొట్టుకుంటే రక్షణగా రక్షించాలి. కాదు ఆప్షన్ చెప్పు. జాగ్రత్త చూసుకుంటా. ఏం అవుతుంది వంశానా అని. వాడేం లేదు ఏడుంటది. నేను షాప్ ఎప్పుడు కావాలంటే మీ ఇష్టం. ఇంట్లో కోసం పబ్జి ఆడతా. ఇంటికి దొంగ లేకుండా మార్నింగ్ 5 అవుతుంది మేలుకుంటాడు. సరే కానీ వీళ్ళు రక్షల గురించి మాట్లాడుతున్నారు. ఇంకేం దేని గురించి మాట్లాడలేదు. ఇంకా స్వీట్ పెట్టావు తెలుసా? ఏం చేస్తుంది ఒక్కొక్కరు ఇచ్చేసి ఒక్కొక్కటి. అట్లా ఒక్కొక్కటి అయితే అయిపోతుంది. బీజం పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఆశీర్వాదం తీసుకో. కట్నం అడుగు. అందరూ నుంచోండి ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. కట్టమంట కట్నం గిట్నం అన్ని. ఈ రోజు నా కొంగు మొత్తం ఇట్లా నిండిపోద్ది. ఇలా ఇన్స్ట్రక్షన్ కొంగు. సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు కొవ్వా కొంగు నిండిపోద్ది. మౌని ఏదో చెప్పు. మౌని ఏం కావాలి? సరే ఒక్కొక్కరిని నేను అడిగే ఏం కాదు వద్దులే. ఒక్కొక్కరిని నేను ఆగరా చెప్పు. నువ్వు చెప్పు ఏం కావాలో. నాకేం కావాలా? ఏమి ఇస్తావు? అడిగిన వాడిని ఇస్తావా? సరే అయితే ఎస్ఆర్టీవీలో ఎవరు వచ్చినా వెళ్ళిపోయినా నన్ను మాత్రం తీరని ఎప్పుడు నీ సొంత చెల్లె మీరు ఇద్దరు చూసుకుంటారని ప్రామిస్. చాలు. నువ్వు ఇస్తున్నావు నిలబడాలా మీద నిలబడతా. సరే ఇప్పుడు పట్టుకోండి. ఇద్దరు ఒకసారి ఉండండి. మొత్తం మంచిగా ఆంధ్రాలో అయితే చెల్లె అన్నకాలు ముక్తుంది. తెలంగాణ మళ్ళా చెల్లెనే మొక్కుతుంది తెలుసా? అట్లేముండదు. చెల్లెనే మొక్కుతుంది. ఆశీర్వాదం వేయాలంతే. ఆడపిల్లకి దీంట్లోనే కట్నాలు వేయాలి. అందరి దిష్టి పోవాలి, అమ్మాయిల దిష్టి పోవాలి. అదే పాట పాడుతుంది. నాకు పాట రాదు. ఈ అన్నక అమ్మాయిలు గోల్ పోవాలి. అందకుంటాడు కదా చిల్లన్న. పప్పు దిష్టి పోవాలి. అన్ని దిష్టిలు పోవాలి. పబ్బుల్లో ఎక్కువ అమ్మాయిని చూడకూడదు. వైన్స్ అన్న వైన్ దిష్టి పోవాలి. సరే కానీ
ఫోను ఏంటంటే చెప్పిన ఏం కాదు ఏదో చెప్పినాడు ఎలా ఆహా ఇది గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ గిఫ్ట్ ఇప్పుడు ఇట్లా తెస్తా అలా ఇవ్వు ఇప్పుడు నాకు కావాలి రేపు కాదు ఇప్పుడే కావాలి కనిపించని దేవుని కన్నా నన్ను పెంచిన అన్నే నిన్న ఇప్పుడు షాపింగ్ చేయాలి నేను పోయి ఏ షాపింగ్ తీసిద్దాం అనుకున్నాను అన్నా నువ్వు ఇవ్వాలి అసలు రాయొక్క చెల్లి పెద్ద అందులో మా అన్నయ్య గోల్ చేసి పట్టుకొస్తాడు ఆ వీడియో కూడా కొడతాం కొట్టకపోతే కొనేలేదని అర్థం కొనేది మరి గిఫ్ట్ సిగరెట్ పెట్టి ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నైట్ టైం ఎవరి దగ్గర సీరియల్ ఉన్నా అమ్మినా సరే నీకు 500 ఏడుకో దీనికన్నా పెద్ద గిఫ్ట్ అంటే అనేయాలి నీకు నువ్వేదో ఇస్తానన్నావు కదా 350 ఫుల్ ఆఫీస్ ఏమొద్దు ఒకటి అడుగుతాను ఇస్తావా నీ గోల్ చైన్ ఇచ్చు కదా ఎప్పుడు నుంచి నీ కళ్ళుండి అన్నది అమ్మాయిలు వేసుకున్నట్టు ఉండదు నీ దానికి అమ్మాయిలు వేసుకుని చైన్ ఉంటది అమ్మాయి దగ్గర తీసుకునిలే గిఫ్ట్ ఇస్తాను నీకు ఎప్పుడు అక్కడ ఎవ్వరు ఓట్లేదు ఒక అన్న ఇస్తాడు నాకు నమ్మకం కెమెరాలో పట్టుకోండి వాడు ఇచ్చినారా నీకు వాడినే ఇచ్చినారా నీకు వాడు రాకుండా ముందు ఇచ్చాడు ఆడికి ఎప్పుడు అంత పెద్ద ఇచ్చినారా నీకు తీయో నాకు తెలుసు దాపెట్టో ఏదో తేలేదే ఫోన్ లేవి నిజంగా నిజంగా ఏం తెలియదు మా గురించి ఏం తాలేదా నువ్వు తెచ్చావు నాకు తెలుసు నువ్వు తెచ్చావు ఇవ్వరా తర్వాత కదా వీడియోలోనే ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వద్దు లేదు అట్లేం లేదని తర్వాత ఇస్తాం తర్వాత నిజంగా ఇస్తా అందరు మాట ఇస్తారు తర్వాత ఏమి సరే మనం అది పేరుకి ఇంత మంది అన్నయ్య అయ్యా రేపు కాదు ఇప్పుడే ఈ రోజు నిండిపోద్దాం అనుకున్నా ఏం నిండలేదు సరే ఒక నిమిషం నిండిపోద్ది ఎప్పుడు మీ చెల్లె మీ గురించి చెప్తారు కదా ఇప్పుడు మీ చెల్లె గురించి ఒక 2 మాటలు నువ్వు చెప్పానా సార్ నాకు నార్మల్గా మమ్మలానే ఇంక ఇక్కడ చూసుకునేది అందా ఇదే ఫుడ్ పెడుతుంది ఇది అన్నీ చేస్తుంది ఎప్పుడు అదే ఇంకా నెక్స్ట్ కొత్తగా చెప్పు ఓకే అంతేనా ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు చెప్పన్నా ఒకటి తిరుగు బ్రష్ చేసుకోవాలి ఇంకా చెప్పన్నా ఏం లేదు మోని చాలా మంచిది ఇంకేం లేదు చెప్పు నీకే రేపు గిఫ్ట్ ఇస్తా రాకిది నువ్వేనే చెప్పు మంచిగా పిచ్చిది సింపుల్ చెప్పొద్దు అంటే నీ గురించి నేను ఇంత చెప్తా అంటే నీ నాకే ప్రేమ ఉంది ఇంత చేస్తున్నాను మాకు ఏం చేయట్లేదు అందుకే ఏం చేయట్లేదా ఏం చేయాలి చెప్పు మీరు వండినప్పుడు అంతా ఇట్లా స్టఫ్ కవర్ ఆడుతుంది గుడ్ ఆమ్లెట్ చిరునామా మా ఇల్లే సదా బ్రహ్మ నైట్ 2 o'clock కి 1 o'clock కి వండుతా మళ్ళీ వీళ్ళు ఏం కావాలంటే ఒక మాట చెప్పగానే తీసుకొచ్చి స్టఫ్ ఇస్తుంది స్టఫ్ థ్యాంక్ యూ సో మచ్ సరే అన్న నువ్వు మా అన్న చెప్తాడు ఇప్పుడు మా అన్న ఇవ్వడం పెద్ద ప్రాబ్లం లేదు ఏది అడిగినా ఇస్తుండే కానీ ఈ ఇయర్ ఇవ్వద్దు నేను ఎందుకంటే నాకు సృష్టి ఉందన్నమాట మా ఇంట్లో చీమని చంపేసిన సో అడిగినది కాదు నా గురించి చెప్పు నా గురించి చెప్పు
నీ గురించి చెప్పడానికి ఏం లేదు. ఏం లేదంటే చాలా మంచి అమ్మాయి, కొంచెం తింగర్ అమ్మాయి పాపం. అందరూ అదే డైలాగ్ కొడుతున్నారు స్పెషల్ గా. స్పెషల్ స్పెషల్ కాదు అంటే ఒక డైలాగ్ కావాలని కోరుకుంటున్నా. చెప్పండు. ఏం చెప్పాలి, సడన్ గా కెమెరా పెడితే మంచిది, చాలా మంచిది, మంచి అమ్మాయి. ఇలాంటి అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు అంతే. ఇప్పుడు చూడలేదు. నేను ఎంతో డైలాగ్ కొట్టు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నాగమౌని ఛానల్. నీకు కొత్తగా చెప్పిన నువ్వే ఇందాక అందకానే కదా. అది కాదు, ఇంకా నా గురించి ఏమని మా ఇంట్లో వచ్చి అన్ని సామాన్లు తీసుకోతాయి. అది కాకుండా ఇంకోటి గల్లీలో మాట్లాడుతున్నా వెనకాల అరే special బా. గా. చెప్పు. మంచిదానివి కానీ నీకే వాడు పిచ్చోడు దొరికిండు. వయసు చెప్పు ఇప్పుడు. పిచ్చిదాన్ని ఇంకేం చెప్పిండే ఇద్దరు కాంబినేషన్ బాగుంటది. మంచి అమ్మాయి, సో మంచి కుక్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ఫేవరెట్ ఎవరు ఉన్నారంటే వన్ ఫేవరెట్ ఈ అమ్మాయి నాకు. సో గైస్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న తమ్ముళ్ళకి అందరికి. మా సబ్స్క్రైబర్స్ అన్న తమ్ముడు Subscribers, like ఇది రాదు నాకు, అందుకే అందరూ కొట్టుకున్నారు. ఒకసారి చెప్పు, like చేయండి. సబ్స్క్రైబర్ లైక్ షేర్ సబ్స్క్రైబర్ 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 సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. నా తమ్ముళ్ళకి, నా అన్నయ్యలకి, ప్రతి ఒక్కరికి హ్యాపీ రక్షాబంధన్.